నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి సింహవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. గోవిందనామ స్మరణలతో మారుబ్రోగిన మాడవీధులు. ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలి. సౌభాగ్యం కార్యక్రమంలో ఎస్వీయు విసి రాజేంద్ర వెల్లడి. మహిళా ఉద్యోగులకు అమ్మవారి పసుపు కుంకుమ గాజులు పంపిణీ. తిరుపతి అభివృద్ధికి టీటీడీ 100 కోట్ల నిధులు కేటాయించాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. సిపిఎం పాదయాత్రలో జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి డిమాండ్. టీటీడీ అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపణ. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఉద్యోగులు. ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి. డాక్టర్ సుధారాణి పిలుపు. రేణిగుంటలో వైభవంగా జరిగిన కోటి దీపోత్సవం. వార్తల్లోని వివరాలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి అమ్మవారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వన్యప్రాణుల్లో రారాజు అయిన మృగరాజుని వాహనంగా చేసుకుని శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణగా అని చాటుతూ సింహవాహనంపై ఊరేగుతూ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటే వారిలోని దుష్టగుణాలన్నీ తొలగి సత్ప్రవర్తన చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకంతోనే మాడవీధుల్లో సింహవాహనంపై ఊరేగుతున్న అమ్మవారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఈ వాహన సేవలో గజ తిరగ అశ్వాలు అగ్రభాగాన నిలవగా వివిధ రకాల డప్పు వాయిద్యాలతో కోలాట భజన బృందాలతో అమ్మవారి వాహన సేవ ఆద్యంతం కన్నుల పండుగగా ముందుకు సాగింది. తిరుమాడ వీధులన్నీ గోవిందనామ స్మరణలతో మారుమ్రోగాయి. శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు నరసింహస్వామితో పాటు అక్కగార్ల ఆశీస్సులు మెండుగా ఉండాలని తాము స్వామివారిని ప్రార్థించామని జేఈఓ శ్రీనివాసరాజు అన్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ఆశిస్తూ 2008 నుంచి అక్కగార్ల గుడి వద్ద టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాసాన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జేఈఓ తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం అక్కగార్ల గుడి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నడకదారి భక్తులకు స్వామివార్ల అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సురక్షితంగా గమ్యం చేరుకునేలా స్వామివార్ల ఆశీస్సులు ఉండాలని ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో పురాతనంగా నిర్మించబడ్డ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో సాల్వ నరసింహరాయలు గారు స్థాపించారు. ఆ తర్వాత చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎన్నో మార్పులకు అభివృద్ధి పనులకు నోచుకొని ముఖ్యమైనటువంటి ఆరామ కేంద్రంగా నడకదారిలో మధ్యలో ఇక్కడ ఆగి విశ్రాంతి తీసుకోవడము అన్నది ఒక ఆనవాయితీ. ఆ ప్రాంతంలోనే ప్రతిరోజు కూడా మనము అన్నప్రసాదం ఉదయం పూట మధ్యాహ్నం పూట కూడా నడిచి వెళ్తున్నటువంటి భక్తులకు వితరణ చేస్తున్నాము. ఇలా కార్తీక మాసంలో స్వాతి నక్షత్రం రోజు లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రము. ఆ రోజు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారికి స్తంభన తిరుమంజన కార్యక్రమం పోటులో ఉన్నటువంటి బ్రాహ్మణుల వాళ్ళ యొక్క సారథ్యంలో నిర్వహించబడుతుంది. అట్లా చేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళే భక్తులకు కూడా మనము స్వామివారి అన్నప్రసాదాలు వితరణ కావించడం జరుగుతోంది. అలాగే నడకదారిలోని లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద కార్తీక మాసాన స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలను టీటీడీ వారు పంపిణీ చేశారు. నమ్మితే దేవుడు నమ్మకపోతే అంటారు. ఈ దేవత ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉన్నా లేకపోయినా ఆ స్థలం అంత విశేషం సత్యం ఉంది. ఇక్కడ ఆ స్థలానికి అంత విశేషం. ఇక్కడ 65లో ఒకసారి బస్సు పడింది. ఇప్పుడు అక్కడ క్రాస్ కట్టారు చూడండి, అక్కడ బస్సు పడింది అనమాట. అప్పటి నుంచి ఇక్కడ పూజలు అనేది చాలా విశేషంగా ఇప్పుడు కూడా రాత్రిపూట దేవతలు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మరి కంటికి కనబడరు అదృశ్వరూపంలో. కాబట్టి ఈ సప్తమాత్రకులు స్వామివారి కూడా అక్క చెల్లెంటూ స్వామివారి అన్నగారి భక్తాదులను క్షేమంగా స్వామి శాంతి చేర్చడానికి వెళచారని శిలాశాసనం చెప్తుంది. అది విశేషం. ఎస్వి యూనివర్సిటీలో సౌభాగ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ వీసీ ఆచార్య రాజేంద్ర, రిజిస్ట్రార్ దేవరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సౌభాగ్యం కార్యక్రమాల నిర్వహణకు టీటీడీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా శుక్రవారం ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో వర్సిటీకి చెందిన నాన్ టీచింగ్ టైమ్ స్కేల్ ఎన్ఎంఆర్ ఉద్యోగుల సంయుక్త ఆధ్వర్యంలో సౌభాగ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ఆచార్య డబ్ల్యూ రాజేంద్ర, రిజిస్టర్ ఆచార్య దేవరాజులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో అందజేసిన పసుపు, కుంకుమ, గాజులకు పూజలు నిర్వహించి వీసీ, రిజిస్టర్ చేతుల మీదుగా వర్సిటీ ఉద్యోగులకు అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ యూనివర్సిటీ పేరుకు తగ్గట్టు మన గుడి, సౌభాగ్యం వంటి కార్యక్రమాలను వర్సిటీలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఉద్యోగి తమ పిల్లలను పాశ్చాత్య పోకడలకు దూరంగా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అలవడేలా పెంచాలని కోరారు. వర్సిటీకి చెందిన టీచింగ్, నాన్ టీచింగ్, టైమ్ స్కేల్, ఎన్ఎంఆర్ ఉద్యోగులు, సిబ్బంది సంయుక్తంగా కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఉద్యోగ సంఘం కృషి చేయాలని సూచించారు. మనం దైవ కార్యక్రమము అయినా కూడా ఒక విధంగా దానికి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. పసుపు, కుంకుమ అది వెలుగుకు ప్రతీక. పసుపు, ఎర్రని చందనం, ఎర్రని కుంకుమ, పసుపు అనేది మనం పూజిస్తుంటాం. ఈరోజు కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ పసుపు బొమ్మను మనం అక్కడ పెట్టాం. అంటే శుభసూచకము. అటువంటి కార్యక్రమం చేయడానికి మనము ఎంతమంది చేస్తున్న వాళ్ళ ఇళ్లలో మన పిల్లలు దానికి తగినట్లు అందుబాటులో లేరు. కాబట్టి మన యూనివర్సిటీ సాంప్రదాయం చేయడం అంటే నిజంగా వెరీ 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 హ్యాపీ. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ దేవరాజులు మాట్లాడుతూ నాన్ టీచింగ్ టైమ్ స్కేల్ ఎన్ఎంఆర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో ఆర్థిక వనరుల సమస్యను అధిగమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు చంద్రయ్య, నాగమ్మ, వరలక్ష్మి, సుబ్రహ్మణ్యం, రవిచంద్ర, శ్రీధర్, ఆముదాల చిరంజీవి, జగదీష్, జయచంద్ర, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను, సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, తొలగించిన వారిని తక్షణం ఉపాధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చిత్తూరులో ధర్నా చేశారు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను, ఉద్యోగులను తొలగించడాన్ని వీరు తప్పుపట్టారు. ప్రభుత్వ అధికారుల తీరును వ్యతిరేకించారు. తొలగించిన ఉద్యోగులను, కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించుకుంటే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు హెచ్చరించారు. ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని శ్రీ సాయిసుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పేర్కొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రేణిగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయంలో కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ భక్తులు, పుర ప్రజలు కార్తీక మాస కోటి దీపారాధన మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని పేర్కొన్నారు. భక్తి భావాన్ని పెంపొందించడం, సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. శివకేశవుల దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధమ్మ, ఆలయ ధర్మకర్త పార్థిబన్, సోము, ఉమాపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కూర్చున్న వాళ్ళందరూ మనుషులు, ముఖ్యంగా అందరూ మహిళలని వాళ్ళ బాధలు, సమస్యలన్నీ పక్కన పెట్టి ఎంతో ప్రశాంతంగా దేవుడిని తలుచుకుంటూ ఈ దీపాన్ని వెలిగించుంటారు. ముఖ్యంగా మన ఇంట్లో మనం దీపం వెలిగించుకునేప్పుడు మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలని తలుచుకుంటాం. ఇక్కడ మనతో పాటు మనంతా సమాజంలోని మిగతా కుటుంబాలు కూడా బాగుండాలని కోరుకోవడంలో ఖచ్చితంగా ఇది ఒక లోక కళ్యాణం. రేణిగుంట మండల రెవెన్యూ కార్యాలయంలో దళారుల వ్యవస్థను నిర్మూలించాలని మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు, ఎంపీటీసీలు ధ్వజమెత్తారు. రేణిగుంట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ స్వాతి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని సభ్యులు ఆరోపించారు. మండలంలో ప్రజలు తమ భూములకు పాస్బుక్ల కోసం వెళితే వేధిస్తున్నారని మల్లవరం సర్పంచ్ ఆరోపించారు. అదేవిధంగా మండలంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడంలో అధికారుల నిర్లక్ష్యంతో ఒక్కొక్కరికి 3 ప్లాట్లను తీసుకున్నట్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వాలు మారినా రెవెన్యూ కార్యాలయంలో దళారుల వ్యవస్థ మారలేదని సభ్యులు మండిపడ్డారు. అదేవిధంగా అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయలేదని రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. వెంటనే పేదలను గుర్తించి వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జెడ్పీటీసీ లీలావతి, ఎండీఓ రాధమ్మ, మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంఆర్ఎస్ దళారీ వస్తుంది ఎక్కకండి, అది మా రిక్వెస్ట్ సార్. ఆ దళారీ పేరు మీకు చెప్పను, ఇచ్చేలో చెప్తాను. అది ఇంకోటి అవసరం దళారీ వస్తుంది ఏ విధంగా అధికారులు మాట్లాడదు, అది మేము వేరే ప్రమోట్ చేస్తున్నాము. కార్తీక మాసం సందర్భంగా కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నవగ్రహ హోమాన్ని శాస్త్రోక్తంగా ఆగమ పండితులు నిర్వహించారు. గత నెల 24వ తేదీన కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు వివిధ రకాల హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గణపతి హోమం, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, కాలభైరవ, కపిలేశ్వర, కామాక్షి అమ్మవారి హోమ మహోత్సవాలను నిర్వహించారు. అలాగే శుక్రవారం నవగ్రహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శనివారం స్వామివారి ఆలయంలో జరిగే చండికేశ్వర స్వామి మహోత్సవంతో ఈ మహోత్సవాలు వైభవంగా ముగుస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తాదులకు అందుబాటులో ఉండి వాళ్ళు కూడా ఈ యొక్క యాగంలో పాల్గొని వాళ్ళు ఫలితాన్ని పొందాలనే ఉద్దేశంతో ఆర్జిత సేవగా నిర్ణయింపబడి ఈ యొక్క కార్యక్రమం వాళ్ళ పేరు మొత్తంతో జరపడుతున్నాయి. గత 28 రోజులుగా ఇవాళ 29వ రోజు, రేపు 30. అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అంగన్వాడీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ కనీస వేతనాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కోరారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించుకుంటే ఈ ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టీటీడీలో పనిచేసే ఉద్యోగులపై అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినేలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఉద్యోగ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద శుక్రవారం ఉద్యోగులు ధర్నా చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో అధికారుల తీరును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టీటీడీలో పనిచేసే అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉద్యోగులను సస్పెండ్ చేయడం, విధుల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అధికారుల తీరు వల్ల ఉద్యోగుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపించారు. టీటీడీ జేఈఓ దృష్టికి ఉద్యోగులు పలుమార్లు తమ సమస్యలు నివేదించినా స్పందించడం లేదని ఉద్యోగ సంఘ నాయకులు పేర్కొన్నారు. అధికారుల నిరంకుశ వైఖరి వల్లే నేడు టీటీడీలో పనిచేసే ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు పూనుకోవడం జరిగిందని ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ఇకనైనా టీటీడీ అధికారులు స్పందించుకుంటే ఆందోళన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తిరుచానూరు పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారు ముత్యపు పందిరి వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున అమ్మవారు అత్యంత ప్రీతిపాత్రమైన ముత్యపు పందిరి వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో ముత్యపు పందిరి వాహనంపై విహరిస్తున్న అమ్మవారిని దర్శించుకోవటం వల్ల మనిషిలోని కర్కసత్వం తొలగి మనసుకు మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ముత్యం ఎంత స్వచ్ఛమైందో అంతటి ప్రశాంతతను అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని దర్శించుకుంటే సకల రుగ్మతలు తొలగి ఆధ్యాత్మిక చింతన సిద్ధిస్తుందన్న నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మాడవీధుల్లో ఊరేగుతున్న అమ్మవారి వాహన సేవ ఆద్యంతం జనరంజకంగా సాగింది. భక్తులు కర్పూర హారతులు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఉద్యానవనాల శాఖ ప్రత్యేకంగా పుష్ప ఫల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుచానూరులోని పద్మావతి గార్డెన్స్ లో టీటీడీ ఉద్యానవనాల శాఖ ప్రత్యేకంగా పుష్ప ఫల ప్రదర్శనశాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శన భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రధానంగా అమ్మవారి పేరుతో గల ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలో వివిధ రకాల వన్యప్రాణు రూపాలతో కూడిన పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఏనుగులు, సీతాకోక చిలుక, వివిధ రకాల పక్షుల రూపంలో పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారి విశ్వరూప దర్శనంతో పాటు పాలకడిలో అమృత భాండాగారంను వెలికితీసే చిత్రాల ప్రదర్శన భక్తులను అమితంగా ఆకర్షిస్తోంది.
పుష్పాలతో ఏర్పాటు చేసిన శ్రీవారి ప్రతిమ భక్తులను కనువిందు చేస్తోంది. గత ఏడాది కన్నా ఈ బ్రహ్మోత్సవాలకు పుష్ప ప్రదర్శనశాల భక్తులను అమితంగా ఆకర్షిస్తోంది. దాదాపు 115 రకాల పుష్పాలతో ఈ పుష్ప ప్రదర్శనశాలను అత్యంత సుందరంగా ఏర్పాటు చేశారు. అలాగే గత ఏడాది కన్నా కూడా ఈసారి విద్యుత్ దీపాలంకరణలో ప్రత్యేకంగా డిజిటల్ లైట్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది. తోపుడు బండ్ల వ్యాపారస్తులకు గుర్తింపు కార్డులు, లైసెన్సులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు డిమాండ్ చేశారు. హాకర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో హాకర్లు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తిరుపతి నగర పరిధిలో సుమారు 3000 మంది తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రతినిత్యం పోలీసులు, కార్పొరేషన్ అధికారులు, మార్కెట్ అధికారులు హాకర్లను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తోపుడు బండ్ల విక్రయదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేసిన చట్టాన్ని అమలు చేయటంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో అధికారులు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు నిరవధిక దీక్ష చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు, హాకర్లు పాల్గొన్నారు. టీటీడీ ప్రచురిస్తున్న సప్తగిరి మాసపత్రిక తప్పుల తడకగా మారింది. టీటీడీ విశిష్టతను దెబ్బతీస్తోంది. అధికారులు సైతం దీన్ని గుర్తించకపోవటాన్ని హిందూ చైతన్య సమితి నాయకులు తప్పుబట్టారు. టీటీడీ తీరును వ్యతిరేకించారు. హిందూ ధర్మ ప్రచారాన్ని ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లేలా టీటీడీ సంస్థ ప్రత్యేకంగా సప్తగిరి మాసపత్రికను ప్రచురిస్తోంది. అయితే ఇటీవల కాలంలో సప్తగిరి మాసపత్రికలో టీటీడీ విశిష్టతను దెబ్బతీసేలా తప్పులు అధికంగా ముద్రిస్తున్నారు. ఆగస్టు మాసంలో వచ్చిన సప్తగిరి పత్రికలో దాదాపు 15 పేజీల్లో తప్పులు ఉండటాన్ని వారు గుర్తించి మీడియా ముందు ఉంచారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగానే సప్తగిరి మాసపత్రిక తప్పుల తడకగా మారిందని వారు ఆరోపించారు. ఇలాంటి వాటిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, టీటీడీ ప్రతిష్టతకు భంగం వాటిల్లకుండా చూడాలని హిందూ చైతన్య సమితి నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో కోరారు. ఈ సమావేశంలో హిందూ చైతన్య సమితి నాయకులు ఓంకార్, నరేష్ బాబు, రాజశేఖర్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై పోలీసులు దృష్టి సారించారు. దురాక్రమణల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. తిరుపతి నగరంలో జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా పోలీసులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం స్థానిక పూల మార్కెట్లో దురాక్రమణలను తొలగించారు. గత కొంతకాలంగా పూల మార్కెట్లోని వ్యాపారస్తులు, దుకాణదారులు రోడ్డుకు ఇరువైపులా అడ్డదిడ్డంగా వ్యాపార సామగ్రిని ఉంచి వ్యాపారం కొనసాగించేవారు. ఈ మార్గంలో ప్రతినిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆక్రమణలను తొలగించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి విమర్శించారు. తిరుపతి సమగ్రాభివృద్ధికి టీటీడీ నిధుల కేటాయింపు, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, డ్వాక్రా రుణాల రద్దు తదితర ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టింది. ఈ పాదయాత్ర కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పాదయాత్రల ద్వారా ప్రజా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరంలో జీవించే ప్రజలు దోమల మోత, ఈగల రోతతో రోగాల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. చిన్న పట్టణాన్ని బాగు చేయలేని పాలకులు స్వచ్ఛ భారత్ పేరుతో దేశాన్ని మొత్తం శుభ్రం చేస్తామని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు నాగరాజు, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ రెడ్డి, గురుప్రసాద్, గజేంద్ర, మోహన్ రావు, నరేంద్ర, లక్ష్మి, నాగభూషణమ్మ, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని ఏపీ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు వారి పనిని బట్టి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కార్మిక చట్టాన్ని వర్తింపజేస్తూ బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నెల 23వ తేదీన తిరుపతిలో జరిగే కాంట్రాక్టు కార్మికుల సమావేశానికి జిల్లాలోని కాంట్రాక్టు కార్మికులందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మిక సంఘ నాయకులు దొరైరాజ్, మధుబాబు, సీతారాం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో చోటు చేసుకున్న నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని ఆ బ్యాంకు పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి మాట్లాడారు. చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గం చైర్మన్ ఇష్టానుసారం వ్యవహరిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపించారు. పాలకవర్గ మహాజన సభ ముందస్తు ఆమోదం లేకుండా సహకార చట్టం నియమ నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు రుణాలు మంజూరు చేశారని పేర్కొన్నారు. చైర్మన్ నియంత్రిత పోకడల వలన బ్యాంక్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా సహకార బ్యాంకులో చోటు చేసుకున్న నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కేశవుల్ రెడ్డి, మునిస్వామిరాజు, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనం దుంగలను నిల్వ చేసేందుకు ప్రభుత్వం మంగళం సమీపంలో 21.9 కోట్ల రూపాయలతో 15 హెక్టార్లలో ఎర్రచందనం గోడౌన్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. అందుకోసం ఫారెస్టు అధికారుల ప్రతిపాదనలను సైతం ప్రభుత్వం అంగీకరించింది. త్వరలో గిడ్డంగుల నిర్మాణానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని శేషాచల అడవుల్లో అధికంగా ఎర్రచందనం లభ్యమవుతోంది. వీటికి విదేశాల్లో ఎక్కువగా డిమాండ్ ఉండటంతో స్మగ్లర్లు శేషాచల అడవుల్లోని ఎర్రచందనాన్ని నరికేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. తిరుపతి, బాక్రాపేట, నెల్లూరు జిల్లా, ప్రకాశం, కడప జిల్లా, రాజంపేటలోని ఫారెస్ట్ కార్యాలయాల్లో సుమారు 17,000 టన్నుల ఎర్రచందనం దుంగలు ఏళ్ల తరబడి నిల్వ ఉంచారు. కొన్ని కార్యాలయాల్లో ఉన్న దుంగల వద్ద సరైన రక్షణ లేకపోవడంతో ఫారెస్ట్ అధికారులే స్మగ్లర్లతో చేతులు కలిపి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారనే ఆరోపణలు కూడా సొంత శాఖపై ఉన్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాకు స్మగ్లర్లకు కొంతమంది ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సహకరిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. 7 ఫారెస్ట్ డిపోల్లో 17,000 టన్నులకు పైగా ఎర్రచందనం దుంగలు నిల్వ ఉందంటే దాని ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం చేకూరనుంది. ఆయా డిపోల్లో నిల్వ ఉన్న ఎర్రచందనం దుంగలను A, B, C గ్రేడ్లుగా నిర్ణయించి గ్లోబల్ టెండర్లు పిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం ఎర్రచందనం విక్రయాల కోసం ఆన్లైన్లో టెండర్లను ఇప్పటికే పిలిచారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఆ ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి కేంద్రంగా ఎర్రచందనం దుంగలను నిల్వ చేసేందుకు 15 హెక్టార్లలో గోడౌన్లను నిర్మించనున్నారు. అందుకోసం ఉన్నతాధికారులు ఇప్పటికే స్థల పరిశీలన కూడా చేశారు. డిసెంబర్ నెలలో నిర్మాణపు పనులు ప్రారంభం కానున్నాయి. ఏడాదిలోపు గిడ్డంగుల నిర్మాణాలు పూర్తి కానున్నాయి. ఏది ఏమైనా పట్టుబడిన సీజ్ చేసిన ఎర్రచందనం నిల్వలు పక్కదారి వెళ్లకుండా ఇప్పటికైనా ఉన్నతాధికారులు అందుకోసం గోడౌన్ల నిర్మాణ పనులు చేపట్టేందుకు ముందుకు రావడంతో రాబోయే రోజుల్లో అటవీ శాఖకు మరింత ఆదాయం చేకూరే అవకాశం ఉంది. రౌడీ ఫెలో సినిమా హీరో నారా రోహిత్ ఈ నెల 22న అభిమానులతో కలిసి సినిమాను వీక్షించనున్నారని TNSF జాతీయ సమన్వయకర్త రవినాయుడు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన రౌడీ ఫెలో సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. చలనచిత్రం విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న సినీ నటుడు నారా రోహిత్ తిరుపతి పర్యటనకు రానున్నట్లు తెలిపారు. శనివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక గ్రూప్ థియేటర్ ఆవరణలోని CVS థియేటర్లో అభిమానులతో కలిసి రౌడీ ఫెలో సినిమాను వీక్షిస్తారని చెప్పారు. నారా, నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై రౌడీ ఫెలో సినిమా విజయోత్సవ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నారా రోహిత్ పర్యటనకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆనంద్ గౌడ్, వంశీ, మొనేంద్ర, రాజు, బాబీ, శిరీష్, వినోద్ పాల్గొన్నారు. మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో రేణిగుంట మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రేణిగుంట మండల పరిషత్ కమ్యూనిటీ భవనంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండలంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. కులం పేరుతో దూషించి టీటీడీ ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఏవీఎస్ఓ మల్లికార్జున్ను విధుల నుంచి వెంటనే తొలగించి న్యాయ విచారణ జరిపించాలని గిరిజన విద్యార్థి సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో శంకర్ నాయక్ మాట్లాడుతూ టీటీడీ విజిలెన్స్ అధికారిగా పనిచేస్తున్న మల్లికార్జున్ తీరును తప్పుబట్టారు. టీటీడీ ఉద్యోగి బరియా నాయక్ పట్ల ఏవీఎస్ఓ దురుసుగా ప్రవర్తించి కులం పేరుతో దూషించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఏవీఎస్ఓపై తిరుమల 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే
వెంటనే విధుల నుంచి తొలగించాలన్న నిబంధన ఉన్న టీటీడీ అధికారులు పాటించకపోవటాన్ని వారు తప్పుపట్టారు. టీటీడీ ఈవో స్పందించి ఏవీఎస్ఓ మల్లికార్జున్ను విధుల నుంచి తొలగించి అతనిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీటీడీ అధికారులు స్పందించుకుంటే గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘ నాయకులు శంకర్ నాయక్తో పాటు శ్రీనివాసులు, సుధాకర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చేతి గడియార రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన టైటాన్ వాచెస్ సంస్థ తిరుపతి ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రధానంగా మోడల్ వాచెస్ విధానంలో టైటాన్ సంస్థది అందవేసిన చేయి. ఈ నేపథ్యంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన రాగా ఉమెన్ వాచెస్ ను శుక్రవారం ఆవిష్కరించారు. దాదాపు 41 రకాల చేతి గడియారాలను కేవలం మహిళల కోసమే వారి అభిరుచులకు తగ్గట్టుగా రూపొందించబడిందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐ అంజు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని రాగా గార్డెన్ ఆఫ్ ఈడెన్ చేతి గడియారాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టైటానిక్ సంస్థ ప్రాంతీయ వ్యాపార ప్రతినిధి అయిన నాగేంద్రబాబు, అభిషేక్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి 32,305 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 8 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 2 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో శనివారం వస్తు సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 83, 50 రూపాయల గదులు 61, 100 రూపాయల గదులు 30, 500 రూపాయల గదులు 18, 600 రూపాయల గదులు 25 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శనివారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవల వివరాలు ఇలా ఉన్నాయి. వసంతోత్సవం సేవా టికెట్లు 143, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 386 అందుబాటులో ఉన్నాయి. కాగా శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 25 లక్షల రూపాయలు అన్నదానం, ప్రాణదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,700 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,496 రూపాయలు. వెండి 1 కిలో ధర 36,260 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 38.80 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి, సింహవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. గోవిందనామ స్మరణలతో మారుబ్రోగిన మాడవీధులు. ప్రతి ఒక్కరూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలి. సౌభాగ్యం కార్యక్రమంలో ఎస్వీయు వీసీ రాజేంద్ర వెల్లడి. మహిళా ఉద్యోగులకు అమ్మవారి పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ. తిరుపతి అభివృద్ధికి టీటీడీ 100 కోట్ల నిధులు కేటాయించాలి. ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. సిపిఎం పాదయాత్రలో జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి డిమాండ్. టీటీడీ అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపణ. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఉద్యోగులు. ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలి. డాక్టర్ సుధారాణి పిలుపు. రేణిగుంటలో వైభవంగా జరిగిన కోటి దీపోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.